కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశం గందరగోళంగా ఏర్పడింది. అనంతరం సమావేశం నుండి బయటకు వచ్చిన నాయకులు, కూటమి నాయకులు దుల్ల సత్యబాబు, ఎంపీటీసీ గాదే రాజాబాబు, పిఠాపురం మార్కెటింగ్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఎక్కడా ప్రతిపక్షం వైసీపీ మాటే నెగ్గుతుందని, మమ్మల్ని కొన్ని విషయాలు సమావేశంలో చర్చించగా బయటకు వెళ్లమని చెప్పడం బాధాకరమని, ప్రజా ప్రతినిధులకు గౌరవం లేదని, అసలు ఇక్కడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని ఆవేదన చెందుతున్నారు. పార్టీ తరఫు నుంచి ఎన్నికయ్యారండి. కొత్తపల్లి మండలం ఎండి ఆఫీస్ కి మీటింగ్ వెళ్ళామండి. మీటింగ్ వెళ్తే సర్వసభ్య సమావేశంలోని కోరం సరిపోలేదండి. కోరం సరిపోలేదని చెప్పి నేను అడగడం జరిగిందండి. అనగా అప్పుడు ఏం చెప్పారంటే ఎంపీపీ గారు కలిపి మీకు చెప్పవలసిన పని లేదు, మీటింగ్ జరుపుకుంటాం మేము అని చెప్పి మమ్మల్ని బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగిందండి. కాబట్టి మేము ఏం చేయాలంటే ఈ మీటింగ్ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలో ఉండడం వల్ల వాళ్ళు మమ్మల్ని బయటికి వెళ్ళిపోవడం జరిగిందండి. కాబట్టి మేము అన్నీ ఇక్కడ వాకప్ చేసి బయట రావడం జరిగిందండి. కాబట్టి ఎంపీపీ మీరు తెలుగుదేశం, మీరు జనసేన అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగిందండి. అంటే ఆయన ఏ పార్టీయో మాకు తెలియదు. తెలియకుండా ఆయన ఏమంటాడంటే మాకు నచ్చినట్టు మేము జరుపుకుంటాం, మీరు బయటికి వెళ్ళిపోవడం చెప్తాడు ఆయన. ఎండిఓ కూడా అదే పదంలో వెళ్తున్నారండి. కనీసం మీరు ఏ ఊరు ఎంపీటీసీ అని అడుగుతున్నాడు ఆయన. అంటే మేము 4 సంవత్సరాలు అయిందండి, మేము నెగ్గి 4 సంవత్సరాలు సెలవు అవుతుంది. మేము ఏ ఊరో కూడా ఆయన తెలియలేదండి, మా పేరేటో కూడా తెలియలేదు ఆయనకి. అంత దారుణమైనప్పుడు పిఠాపురం నియోజకవర్గం, పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఇంత దారుణంగా ఉందండి. ఇక్కడ అంటే ఎండి ఆఫీస్లోని ఎంత దారుణంగా ఉందంటే మేము ఎంపీటీసీ అని కూడా చెప్పుకున్నా కూడా కనీసం గౌరవం లేకుండా ఉందండి. మీరు బయటకు పోండి అని చెప్పి అన్నారండి. అంత దారుణంగా ఉంది చెప్పుకోవాలంటే. నేను ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలోని ఎంపీపీ గారు వాళ్ళ అనుచరులతో వాళ్ళని నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోతున్నారండి. ఆయన వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. వాళ్ళు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నెగ్గి మమ్మల్ని పార్టీ అధికారంలోకి వచ్చిన ఎక్కడ కూటమిని సులకనగా చూడడం జరుగుతుందండి. కూటమి ఎండిఓ గారు కూడా ఇద్దరు కలిపి ఒక రకంగా చేయడం జరుగుతుందండి. ఎండిఓ మొత్తం అంతా ఏ వర్క్ చేయాలి సరే ఎవరెవరికో బయటకు ఇచ్చేయడం అండి. ఒక ఎంపీటీసీ కూడా వర్క్ ఇవ్వడం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేయడం, వాళ్ళు నచ్చినట్టుగా చేసుకుని వెళ్ళిపోవడం అండి. మరి కనీస గౌరవం లేకపోతే మేము ఎంపీటీసీ కింద ఉండాలా వద్దండి? మేము ఎంపీపీ గారు పర్సంటేజ్కి ప్రతిదీ కూడా ఆయన ఇచ్చేసుకోవడం వర్క్లు ఇంత దారుణంగా ఉందండి. వర్క్లు పర్సంటేజ్ ఇచ్చుకుంటారని వర్క్లు మేము అడిగితే మీకు పని లేదు, మీకు సంబంధం లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పి అన్నారండి. అంతే కాబట్టి మేము బయట రావడం జరిగిందండి. ఈరోజు మీటింగ్ నుంచి బాయ్కట్ చేసి వచ్చాం. ఆ జరిగితే మా ఎంపీటీసీ 2019లోని తెలుగుదేశం పార్టీ నెగ్గాడండి. తెలుగుదేశం పార్టీ నెగ్గిన తర్వాత మా ఎంపీటీసీ ఈ 5 సంవత్సరాల బట్టి నుంచి కూడా ఎంపీపీని ఏదో గ్రాంట్ 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు గ్రాంట్ అంటే అప్పటి నుంచి కూడా సులకనగా చూసి నీకు నేను ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు మా పార్టీలోకి రా, వస్తే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అనేసి అప్పటి నుంచి కూడా సులకంగా చూస్తాం, బయటకు దోసేస్తాం, రకరకాలు చేస్తానండి. మా పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ 3 పార్టీలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందండి. ఆ 18 నెలలు సులకం ఇంకా బాగలేదండి. ఇంకా వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఆ సులకం ఇంకా చేస్తున్నారు. ఎంపీపీ గ్రాంట్లు అన్ని పిఠాపురాన్ని కాంట్రాక్ట్కి ఇచ్చి అమ్మేసుకుంటున్నారు. అమ్మేసి వాటితో వర్కులు చేస్తున్నారు. అదే ఎండిఓని అడిగితే ఎండిఓ, ఎంపీపీ ఓటు అయిపోతున్నారు. ఓటు అయిపోయి వీళ్ళు ఆటలు వస్తున్నారు. వీళ్ళు నుండి 5-6 ఉన్నారు. ఈ 5-6 బయటకు వస్తున్నారు. అలా కోరవక్కర్లేదు, ఏ ఒక్కరద్దు. ఇళ్ళకి వెళ్ళి అక్కడ ఈ సంఖ్య పెంచి వస్తున్నారు. వస్తుంటే ఈ మా ఎంపీటీసీ అరవనాకు వచ్చాయండి. అరవనాకు వస్తే కొట్టినా కూడా తయారయ్యారు మా ఎంపీటీసీని. మరి అది మేము టీడీపీలో ఉన్నామా లేవా మాకు అర్థమవుతులేదు. ఇవాళ టీడీపీ పార్టీలో ఎందుకున్నామని భయపడతాం. వైఎస్ఆర్ అందరూ జనసేనలోకి వచ్చారు. జనసేనలో వచ్చి ఏం చేస్తారో తెలుస్తులేదు మాకు. ఏ రకంగా ఉన్నాము, ఎందుకున్నామో, ఏం చేస్తున్నామో కూడా అధిష్టానం కూడా విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నారు. ఏం చేస్తున్నాం, పరిపాలన ఎలా ఉంది అన్నారు. వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటులేదు. మేము దేనికున్నాము, ఎందుకున్నాం. ఎలా నేను పిఠాపురం మార్కెట్ వైస్ చైర్మన్ టీడీపీ 2014లో ఎంపీటీసీ చేశాను. అప్పటి నుంచి నా పేరు గాదే రాజబాబు. టీడీపీ మా కొల్లేరు లీడింగ్ చేస్తాను నేనే. 2019లో ప్రెసిడెంట్ నెగ్గాం, ఎంపీటీసీ నెగ్గాం. 2019లో మెజారిటీ తెచ్చాం, 14లో మెజారిటీ తెచ్చాం. నిజవర్గానికి పవన్ కళ్యాణ్కి కాన్స్టిట్యూన్సీలో పెద్ద మెజారిటీ మా ఊరు తెచ్చాం. అన్ని రకాలుగా పార్టీకి సేవ చేస్తుంటే ఈ మండలం మా ఎంపీటీసీని చాలా చులకన భావం, చిన్న చులకన భావం. మేము అధికారంలో ఉన్నామా లేదా ప్రతిపక్షంలో ఉన్నామా మాకు అర్థమవుతులేదు. ఇదండి జరిగింది.